నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిర్షి. ఈ రోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. నేటి నుండి లోక్సభలో ఓ కొత్త సాంప్రదాయం మొదలవుతుందని, ఇక నుంచి సభకు హాజరయ్యే ఎంపీలు ఎలక్ట్రానిక్ ట్యూబ్లో డిజిటల్ పెన్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుందని పార్లమెంట్ సూచించింది. పార్లమెంట్లోని పేపర్ వాడకూడదని స్పీకర్ ఓం బిర్లా ఆకాంక్ష మేరకు ల్యాబ్లోని 4 కౌంటర్ల వద్ద ట్యూబుల్ని ఉంచుతామని ఎల్ఐసి సెక్రటరేట్ తెలిపింది. ఫిజికల్ అటెండెన్స్ రిజిస్టర్ల అందుబాటులో ఉంటున్నాయని పేర్కొనుంది. గతంలో సభ్యులు మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ వేశారని పేర్కొనుంది. విచారణకు ఇవాళ హాజరు కాలేనని డైరెక్టర్ ఆర్జీవి తన అడ్వకేట్ శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చినట్లు కారణాలను ఒంగోలు పోలీసులు చెబుతున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్ల భాగంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు పెట్టారని ప్రకాశంలోని మద్దిపాడులోని ఆర్జీవీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. విచారణకు రావాల్సిందని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు నేను విచారణకు రాలేనని ఆయన మరోసారి డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. ఇక మరో అంశం చూస్తే మార్చి నాటికి 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి 3 ఇండిపెండెంట్, 2 ఎంఐఎం నుంచి 1 స్థానం మార్చి నాటికి ఖాళీ కావడంతో ఆశా వ్యూహాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్దే మెజారిటీ ఉండగా ఖాళీ స్థానాలన్నింటినీ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. యువ నేతలకు ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన పార్టీ అధిష్టానం నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరో అంశం తీసుకున్నట్టయితే ప్రజాపాలన విజయోత్సవాల ప్రాజెక్టులు ఇవే. తెలంగాణ డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తుంది. దాంట్లో ముఖ్యమైన అంశాలు చూస్తే 29 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేట్ రెసిడెన్షియల్ స్కూల్స్, 16 నర్సింగ్ కాలేజ్లు, 28 పారామెడికల్ కాలేజ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతుంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి క్లాసుల ప్రారంభం కూడా ఈ నేపథ్యంలో వెల్లడిస్తుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన, అలాగే దామచెర్లలోని 800 MI థర్మల్ పవర్ ప్లాంట్ ని కూడా జాతికి అంకితం అని చెప్పేసి భావిస్తుంది. ఇక ఇంకో అంశం చూస్తే ఏఐసిటికి శంకుస్థాపన కంపెనీలతో పాటు ఒప్పందాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చూసుకున్నట్టయితే తెలంగాణ బీసీలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కులగణ కార్యక్రమం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు. ఉప్పల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వే అధికారులకు ప్రతి ఒక్కరూ పూర్తి వివరాలు తెలిపి వారిని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డేటా సంక్షేమ పథకాల్లో లబ్ధి బీసీ అభివృద్ధికి చొరవ చూపుతుందని ఆయన అన్నారు. ఒకవేళ ఎన్యూమెంటర్ రాకపోతే పిలుచుకొని మరీ సర్వే నిర్వహించాలని సూచించారు పొన్నం ప్రభాకర్ గారు. ఇక మరో అంశం చూసుకున్నట్టయితే తెలంగాణలోనే ఈ నెలాఖరి నుంచి రైతు భరోసా జమ. జనవరిలో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ అంతకు ముందే కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ నెలాఖరి నుంచి డిసెంబర్ చివరి వరకు రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు వానాకాలం సీజన్కు సంబంధించిన ఎకరానికి 7,500 చొప్పున రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరో అంశం తీసుకున్నట్టయితే తెలంగాణలో వచ్చే నెల పెన్షన్ల పెంపు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న తరుణంలో పెన్షన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం వచ్చాక ఇస్తానన్న హామీ ఇచ్చిన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇవ్వలేదు. ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. వచ్చే నెలలో విజయోత్సవ వేడుకల్లో 2,000 పెన్షన్లకు 4,000 కాగా 4,000 దివ్యాంగుల పెన్షన్లు కూడా 6,000 ఇస్తామన్నట్టు సమాచారం. తెలంగాణలోని వచ్చే ఏడాది జనవరి 10 వరకు రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేటలో తెలిపారు. ఇప్పటి వరకు 540 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ధాన్యం సేకరించి 2,760 కోట్లు చెల్లించామన్నారు. కాళేశ్వరం నుంచి నీరు రాకపోయినా కూడా 66 లక్షల ఎకరాలకు 153 లక్షల ఎంటీలను ధాన్యం ఉత్పత్తి అందించామన్నారు. విక్రయించిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బయటికి వస్తే రేవంత్ పని ఖతం అన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ ప్రభుత్వంలోని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మహారాష్ట్రలోని దుమ్ము దులుపుతానని సీఎం రేవంత్ రెడ్డి దుమ్ముల పాలయ్యారన్నారు. ఇకనైనా ఆయన బ్రోకర్ మాటలు మానుకొని ప్రజా సమస్యలపై ఆలోచన చెయ్యాలన్నారు.
కేసీఆర్ బయటికి రావాలని అనడం సిగ్గుచేటు అన్నారు ఆయన. కేసీఆర్ బయటికి వస్తే రేవంత్ పని కథం అన్నారు ఆయన. ఇక మహబూబాబాద్ ఇవాళ చేపట్టిన మహాధర్నాలో విజయవంతం చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని 550 మంది లబ్ధిదారుల మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నెల రోజుల్లో ఇవ్వకుండా ఆపారన్నట్టు ఎమ్మెల్యే మాధవరావు ఆరోపించారు. మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని చెప్తున్నారని, ఎమ్మెల్యే రావడం అధికారులకు ఇబ్బందిగా ఉంటే మీరే చెక్కులు పంపిణీ చేయాలని తెలిపారు. రేపు ఉదయం 11 గంటల వరకు లబ్ధిదారులు చెక్కులకు అందించకపోతే ధర్నా చేస్తామని ప్రకటించారు. హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపు రద్దు చేసినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. తెలంగాణలోని జీహెచ్ఎంసీ పరిధిలోని హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసినట్టు తెలుస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులు సొసైటీలకు గతంలో ప్రభుత్వం భూ కేటాయింపు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పిటిషన్ల దాఖలైంది. ఈ కార్యక్రమంలో విచారణ చేపట్టిన సిజేఎస్ జస్టిస్ సంజీవ్ ఖాన్ నేపథ్యంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. ప్రభుత్వానికి సొసైటీకి కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏడాది కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా ఖచ్చితంగా అమలు అవుతున్నాయని చెప్పేసి కూడా ప్రతి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. అలాగే విజయోత్సవ సంబరాలు కూడా జరుపుకుంటున్నారు ప్రతి నియోజకవర్గంలోని. అన్ని నియోజకవర్గాలను కూడా డెవలప్ చేయడమే నా లక్ష్యంగా పెట్టుకున్నా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు ఎలా నడుస్తున్నాయి, ఏంటి, అసలు ఇచ్చిన గ్యారంటీలు ఏమైపోయాయి అని చెప్పేసి కూడా కొన్ని ప్రతిపక్ష నాయకులు కూడా ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు. మరి వీటన్నిటి గురించి కూడా మాట్లాడడానికి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే రైట్, మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు సాయి కుమార్ గారు లైన్ లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి తెలంగాణలో 1 year కావడానికి వస్తుంది. అలాగే విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. అసలు ఎలా ఉందంటారు కాంగ్రెస్ చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలు? అంటే ఇప్పుడు ఏం లేదంటే, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వెళ్ళి కేసీఆర్ పరిపాలన మేము చూసినాము. ఆ పరిపాలనలో మాకు ఎలాంటి ఇల్లు గాని ఎలాంటివి పథకాలు గాని దగ్గరికి అందలేదు. అందిన కూడా వాళ్ళ కార్యకర్తల వరకే అందింది. ఈ 10 నెలల పాలన ఇప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది చాలా అద్భుతం ఉందా అని చెప్పేసి మాకు అభిప్రాయం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుంచి వెళ్ళి ఏ రోజు కూడా తను రెస్ట్ తీసుకోకుండా నియంత్రణగా ప్రజలలోనే ఉన్నాడు. సో ఆ ప్రజలలో ఉన్నారు కాబట్టి ఆయన అందరితో కలుస్తూ మెలుస్తూ ఈ సెక్రటరియట్ కి రెగ్యులర్ గా ఆఫీస్ కి వెళ్ళేలాగా సెక్రటరియట్ కి వెళ్ళడము, రివ్యూ మీటింగ్ చేయడము, సో ఇలా చేయడం వల్ల తను మాకు చాలా దగ్గరైనట్లు అనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాలు కూడా మీ దాకా అందుతున్నాయా? అందుతున్నాయండి, డెఫినెట్లీ. ఇప్పుడు ఉచిత బస్సు ఉంది కదా మహిళలకి, తెలంగాణలో ఎవరికి రాలేదండి చెప్పండి, ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా. కంపల్సరీ ప్రతి ఒక్కరికి అందినట్లనే కదా అది. ఇప్పుడు అయితే రైతు రుణమాఫీ కూడా ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. కొన్ని టెక్నికల్ అంశాలు ఉండడం వల్ల వాళ్ళకి ఫెయిల్ అయింది అంతే తప్ప ఎవరికి ఫెయిల్ కాలేదు. అది అపోజిషన్ పార్టీలు బురద తల్లుతున్నాయి అంతే. అంతేగాని అందరికీ అందింది ఆల్మోస్ట్. ఏదైతే మా సీఎం గారు చెప్పారో అది కంపల్సరీ జరిగినట్లనే. రేవంత్ రెడ్డి గారు చేపట్టిన 6 గ్యారంటీలు కూడా ఖచ్చితంగా అసలు అమలు కాలేదు, కేవలం సగమే అయ్యాయని చెప్పేసి కూడా ప్రతి ధర్నాలోనూ బీఆర్ఎస్ శ్రేణులు కానీ తర్వాత బీజేపీ శ్రేణులు కానీ వ్యక్తం చేస్తున్నారు. అదంతా నిజమే అంటారా? అంటే వాస్తవానికి ఏమైందంటే అవి వచ్చింది 1 year కూడా కాలేదు కదండి. ఇంకా 1 year కూడా కాలేదు. 1 year కూడా కాకముందుకే అన్ని కావాలంటే ఎక్కడ ఆల్రెడీ అప్పు చేసిపోయింది కేసీఆర్. అప్పు చేసిన తర్వాత కూడా ఇప్పుడు అన్ని కావాలంటే ఏ నుంచి అవుతాయి? ఫస్ట్ బడ్జెట్ ని చూసుకుంటున్నారు. అన్ని చూసుకొని లాభాల పాట పట్టించడానికి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. అట్లా నడిపించిన తర్వాత అన్ని సంక్షేమాలు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి మహిళలకి 2500 కానీ అది కూడా రివ్యూ చేస్తున్నారు. రైతు బంధు అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకో విమర్శ ఏంటంటే ప్రతిసారి ఢిల్లీకి వెళ్తున్నారు, ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా సంచులు బ్యాగులలో కూడా డబ్బు తీసుకెళ్తున్నారు. అంటే ఢిల్లీకి ఇవ్వడానికి మాత్రమే ఇవన్నీ ఇక్కడ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అబద్ధం ఇవన్నీ అబద్ధము. ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి ఢిల్లీకి ఎందుకు పెడతారండి? ఢిల్లీ పెట్టే అవసరం ఏముందని చెప్పండి. ఢిల్లీలో పెట్టే అవసరం లేదు. ఏంటంటే హైకమాండ్ ఇది నేషనల్ పార్టీ కదా, నేషనల్ పార్టీలో సీఎం ఉన్నాడు తిను. అట్లా అని చెప్పేసి నేను వాళ్ళ హైకమాండ్ పిలిస్తే వెళ్తాడు. ఇది ఓన్లీ స్టేట్ పార్టీ కాదు కదండి, అట్లా అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు.
ప్రతిసారి ఢిల్లీకి వెళ్తున్నాడంటే అది తప్పు కదా. లగచర్ల విషయంలో కూడా కాంగ్రెస్ శ్రేణులే హస్తం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు, అదంతా నిజమే అంటారా? కాంగ్రెస్ సొంత నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఎందుకు ఉంటదండి కాంగ్రెస్ శ్రేణులది హస్తము? ఉంటే గింటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళది ఉంటది. ఆ రికార్డింగ్స్ బయటపడ్డాయి కదా, 42 సార్లు మాట్లాడింది కదా సురేష్ అనే వ్యక్తి. ఇదైనా పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడింది బయటపడ్డది, పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడండి? జైల్లో ఉన్నాడా లేదా? చిన్నపల్లి జైల్లో. అయితే మరి కేటీఆర్ గారు కూడా రైతుల పక్షాన కూడా ఈ రోజు మహబూబాబాద్ లోని మహాధరణ చేపట్టారు, అలాగే అన్ని దాంట్లో కూడా చేపట్టి ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే కేటీఆర్ గారు ఇవన్నీ కావాలనే చేస్తున్నారంటారా? ఇది కేటీఆర్ ప్రతిపక్షం అనగా ఏదో ఒక అంశాన్ని లేవనెత్తాలా. ఇప్పుడు నెక్స్ట్ మంత్ రైతు బంధు పడుతుంది, ఇక ఆయనకి ఛాన్స్ కూడా ఉండదు. ఏదో ఇప్పుడు ఈ నెల రోజులు మేము ఏదో ఉట్లాడాలని చెప్పేసి ఉట్లాడుతుంది అంతే. వాళ్ళకి కావాలంటే ఇప్పుడు నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్ లో ఎట్లా కొట్టాలనేది వాళ్ళ ఆలోచించాలి, కానీ ధర్నా చేసే తప్ప ఏం ఉండదు. నెక్స్ట్ మంత్ రైతు బంధు కూడా పడబోతుంది, రైతులకు రుణమాఫీ కూడా 100% అవుతుంది. 100% కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఈ వచ్చిన 10 నెలలు ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా మినిస్టర్లు గాని, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గాని, గ్రౌండ్ లెవెల్ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు గాని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి పథకాల గురించి చెప్పుడు గాని నిరంతరం ప్రజలు ఉండి ప్రజలకు ప్రజా పరిపాలన అనేది అందిస్తున్నారు. తెలంగాణ విషయంలో ప్రజల విషయంలో కూడా తీసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన మంచిగా లేదని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి కావాలని చేపిస్తున్నారా, లేకపోతే వాళ్ళ హార్ట్ఫుల్ గా చెప్తున్నారా ఈ మాట? ఎవ్వరు చెప్తలేరండి, ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. కొంతమంది పడని వ్యక్తులు మాత్రమే అంటున్నారని మా యొక్క అభిప్రాయము, అంతే తప్ప రేవంత్ రెడ్డి గ్రామాలలో వెళ్ళండి, ఒకసారి గ్రామాలలో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది, మళ్ళీ ప్రజా పరిపాలన వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఇంత ముందుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లయితే పరిపాలిస్తున్నాడో అంతకన్నా మంచిగా చేయబోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణ బిడ్డ ఇక్కడ మారుమూల ప్రాంతం మహబూబ్ నగర్, కొడంగల్ అంటే ఎవరు గుర్తుపట్టని ప్రాంతంకి వెళ్ళి బయటికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి, కింది స్థాయి నుంచి వెళ్ళి మీది దాకా వచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద బురద చల్లడం అంటే ఇది కరెక్ట్ కాదు. ఇంకా టైం ఉంది, ఇంకా 4 ఏళ్ల పాలన ఉంది. చూడండి 4 ఏళ్ల పాలన తర్వాత ఎలా ఉంటది అనేది ప్రజలు చూస్తారు. సో తెలంగాణలో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు అవుతాయి అంటారు? అయితే 100% అమలు అవుతాయని మా ముఖ్యమంత్రి గారు రివ్యూలు కూడా చేస్తున్నారు కదా, నిన్ననే వార్తలలో చూపిస్తున్నారు. రైతు బంధు ఇవ్వాలా, నెక్స్ట్ 2500 ఇవ్వాలా మహిళలకు, ఇలాంటి ఏటా ఉన్నాయి హామీలు. పింఛన్లు పెంచబోతున్నాడు. ఇప్పుడు పింఛన్లు కూడా 2000 నుంచి 4000 చేస్తున్నాడు, వికలాంగులకి 4000 నుంచి 6000 చేస్తున్నాడు. చేయడానికి ఇప్పుడు నెక్స్ట్ మంత్ అన్నిటికీ రివ్యూలు చేస్తున్నారు. పుట్టి మాటలే గానీ అవన్నీ చేసే ఉండదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. చేసే ఉన్నాయంటే బస్సు రాగానే మహిళలకి తొలి సంతకం మహిళలకి ఎట్లా పెట్టిందండి? మహిళలకి బస్సు ఇచ్చేసారా లేదా? ఉచిత ప్రయాణం ఇచ్చిందా లేదా మహిళలకి? ఇప్పుడు ఈ రోజు ప్రతి ఒక్క మహిళని అడగండి, వాళ్ళు ఫ్రీగా ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తున్నారు, బస్సులు అన్ని ఫుల్ గా పోతున్నాయి. అవి పోతలేవని చెప్పేసి ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళని ఒకసారి అడగండి, అడిగిన తర్వాత తెలుస్తుంది మనకి నిజంగా మహిళలు పోతున్నారా లేదా. ఇదే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తిరగొచ్చు కదా అదే బస్సులలో ఉచితంగా ఆధార్ కార్డు పట్టుకొని. మళ్ళీ తిరిగినప్పుడు లేనిది ప్రాబ్లం ఏంది, మళ్ళీ వాళ్ళే ఉచిత బస్సు వాడతారు, మళ్ళీ వాళ్ళే అంటారు మాకేం పథకాలు అట్లా. సో ఏదైనా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే సీఎం కొత్తగా అయినాడు డైరెక్ట్ గా. సో కొంచెం టైం పడుతుంది, కొంచెం ఓపిక ఉంటే మంచిది. వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఒక్క ఇల్లు ఇవ్వలేదండి, ఎక్కడ ఇచ్చినా కూడా డబుల్ బెడ్రూమ్ ఏదో సిటీ ప్రాంతానికే ఉన్నాయి, అది కూడా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ప్రతిపాదన జరిగింది, బడ్జెట్ కూడా రిలీజ్ అయింది. మరి ఇంకో అంశం తీసుకున్నట్టయితే జనవరిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ముందుకు రాబోతున్నారు ప్రజల్లోకి అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే కేసీఆర్ గారు వస్తారా? వచ్చినా అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం, అది మనం చెప్పలేము. బట్ వచ్చినా ఏం కాదు, సో సార్ రాకపోయినా ఏం కాదు. కేసీఆర్ అంటే తనకు ఒక హోదా ఉంది, తన ఒక వ్యక్తి, మంచి హోదా ఉన్న వ్యక్తి, తను ఎలా ఉన్నా మంచిగా ఉండాలా. అంతేగాని ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చిన్న ఏజ్ లో మా ముఖ్యమంత్రి గారు మంచిగా చేస్తున్నారు అని చెప్పేసి మా యొక్క అభిప్రాయము. అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్ గా అనుకోండి, ఎలా అనుకోండి. బట్ మాకైతే ఇప్పుడైతే ప్రజా పరిపాలన ఒకటి మెయిన్ పబ్లిక్ లో ఉంటున్నాడు చూసినారా ముఖ్యమంత్రి, దానికి ఫస్ట్ అందరు యాక్సెప్ట్ చేయాలి. ఏ ముఖ్యమంత్రి ఇదే కేసీఆర్ కలవలేదు ఎవరికి, ఇదే మంత్రులకు కలవలేదు, ఎమ్మెల్యేలు కలవలేదు, ఎవరికి కలవలేదు. ఫైనల్ గా మీరు విమర్శించే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? విమర్శించే వాళ్ళకి కొంచెం వేచి ఉండండి. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో
వేచి ఉండే దానిపైన వాళ్ళు ఫోకస్ చేసుకుంటే బెటర్. ఈ విమర్శల వల్ల ఒరిగేది లేదు, చేసేది లేదు. ఆల్రెడీ మా సీఎం గారు చెప్పారు కదా, మొదట గవర్నమెంట్ పోయింది, తర్వాత 0 వచ్చింది, ఇప్పుడు మొత్తం పోయిందని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మన కేటీఆర్ గారు ఒక దగ్గర మాట్లాడతారు, హరీష్ రావు గారు ఒక దగ్గర మాట్లాడతారు. సో అలా అని చెప్పేసి వాళ్ళకే క్లారిటీ మీద లేనట్టున్నారు. ప్రజలైతే సంతోషంగా ఉన్నారని చెప్పేసి మాకు అభిప్రాయము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, మీరు చూశారు కదా తెలంగాణలోని 6 గ్యారంటీల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి. జనవరి నాటికి కూడా అందరూ ప్రజల్లో చిరునవ్వు చూడాలనేది ఆకాంక్షగా భావిస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తారని అనుకుంటున్నామని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. మరి వీటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా సీఎం నిర్ణయాలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మీద ఉంటాయా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.